డాక్టర్ గారు, సెక్సువల్ సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. అంటే మేబీ గతంలో అవి బయటకి రాలేదేమో. ఇప్పుడు మరి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు కావచ్చు, సెక్సువల్ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది బయటకు ఓపెన్గా చెప్పడానికి అసలు సందేహిస్తూ ఉంటారు. అండ్ మన ఇండియన్ కల్చర్లో మరీ ఎక్కువ కాస్త గోప్యత అనేది ఎక్కువ. ఎందుకంటారు? ఆ, ఎవరికైనా సెక్షువల్ సమస్యలు అనేది ఈ మధ్య డెఫినెట్గా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ నుంచి చాలామందికి ఈ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. వాళ్ళు మెయిన్గా బయటికి చెప్పుకోవడానికి ఎందుకు సందేహపడుతున్నారు అని అంటే, ఎవరికి చెప్తే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారో తెలియదు, ఎవరన్నా ఏమన్నా జడ్జ్ చేస్తారో అనేది తెలియదు, చెప్తే ఏమంటారో, ఏం ప్రాబ్లం ఉంటుందంటారో, నాకు ఏమైపోతుందంటారో అని ఒక భయం పడుతూ ఉంటారు. ఆ భయం వల్లనే చాలామంది ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత దాని గురించి దాచిపెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటారో, దానివల్ల వాళ్ళకి లోపల ఉన్న ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా ఈ ఇబ్బంది అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఒక విషయ సైకిల్ లాగా పెరుగుతూ పోయి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేనందువలన ఈ ఇబ్బంది పెరగడము, ఇబ్బంది పెరిగే కొద్దీ ఇంకా భయపడ్డము. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ వెతుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఐదర్ త్రూ దేర్ ఫ్రెండ్స్ లేదా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి ఇంటర్నెట్లో ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దానివల్ల కూడా చాలామంది ఓకే నేను ఏదో చూశాను కదా, ఇది ట్రై చేద్దాం, అది ట్రై చేద్దాం అని బయటికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళు ఇవన్నీ చేయడం వల్ల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మా దగ్గరికి వచ్చేసరికి చాలా మంది ఎన్నో ఇయర్స్గా దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇయర్స్. సో దానివల్ల వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెరిగిపోయి ఉంటుంది అనమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఒక ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఒక ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ. అంటే అసలు ఎవరితో మాట్లాడితే బెటర్గా ఉంటుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్గా ఉంటుంది అనేది కూడా ఒక ఇబ్బంది. అండ్ అందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్స్ కూడా ఫ్రీగా ఈ సెక్షువల్ హిస్టరీ తీసుకోవడంలో కూడా నాట్ ఎవ్రీ వన్ ఇస్ ట్రైన్డ్ అనమాట. అలా ట్రైన్ అవ్వనప్పుడు వాళ్ళ పర్సనల్ వ్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రబ్ చేస్తే దానివల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో గోయింగ్ టు ది రైట్ ఎక్స్పర్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అన్న ఫియర్ అయితే దాని నుంచి మనం బయటికి రావాలి. ఒక ట్రైన్డ్ డాక్టర్ ఇన్ సెక్షువల్ హెల్త్, నో వన్ విల్ జడ్జ్ ఎనీవన్. ఎందుకంటే రకరకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటాం కనుక వీ కెన్ డెఫినెట్లీ గైడ్ దెమ్ ఇన్ ది రైట్ వే. అంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసిన తర్వాత చిన్నదానికి పెద్దదానికి ఫస్ట్ ఆన్లైన్ మీద పడిపోతున్నారు. పోనీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, అంత దాకా ఎందుకు లైఫ్ పార్ట్నర్కి చెప్పలేరు, వాళ్ళు దాన్ని దాచుకునే కూర్చుంటూ ఉంటారు. అంటే ఇలాగా నెగ్లెక్ట్ చేసి లేదా ఆన్లైన్వి అనుసరించి సమస్య తీవ్రతరం చేసుకున్న కేసెస్ ఏమైనా మీ దగ్గరకు వచ్చాయి ఎప్పుడైనా? అయ్యో, ఆల్మోస్ట్ ఎవ్రీ డే వచ్చే కేసెస్లో సగం అలాంటి కేసెస్సే ఉంటాయి. వచ్చే వాళ్ళు కూడా అసలు సరే ఎవరితో చెప్పొద్దు నేను ఇక్కడికి వచ్చానని, లేదా మా వైఫ్కి కూడా తెలియస్తే నాకు ఈ సమస్య నుంచి నేను ఒక 1 year నుంచి ఇబ్బంది పడుతున్నాను, నాకు ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. ప్రాబ్లం అనేది 90% ఆఫ్ ది కేసెస్లో ఇట్ ఈస్ అ వెరీ మినిమల్ ప్రాబ్లం. ప్రాబ్లం ఇస్ నాట్ ది మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఆ ప్రాబ్లంతో వచ్చే బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఆ ఫియర్ ఆఫ్ వీళ్ళు నన్ను ఏమన్నా అంటారా, నా మగతనం ఏమన్నా తగ్గిపోయిందా, ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో నేనేమన్నా ఐఎమ్ నాట్ మ్యాన్ ఇనఫ్ అనే ఆలోచన వల్ల వాళ్ళు వాళ్ళ మనసులోనే ఇబ్బందిని ఇంకా పెద్దగా చేసేసుకుంటారు. వాస్తవానికి వాళ్ళు మొదట్లోనే వచ్చుంటే, ఆ ఇబ్బంది మొదలైనప్పుడే వచ్చుంటే సింపుల్ మెడిసిన్స్తో విత్ ఇన్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్లోనే వాళ్ళు ఇబ్బంది నుంచి మొత్తానికి బయటపడిపోయి ఉండేవాళ్ళు. అసలు మళ్ళీ దానివల్ల ఎటువంటి రీపర్కషన్స్ కూడా ఉండేవి కాదు. కానీ ఈ ఎవరి దగ్గరికి రాకపోవడం వల్ల, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడడం, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వీళ్ళకి ఎంత తెలుసో వాళ్ళకి అంతే తెలుసు. సో లేదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేరు, పెద్దవాళ్ళతో చెప్తే ఏమంటారు అనే భయము, దీనివల్లనే ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ వచ్చేసరికి దే హ్యావ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటాం. ఒక రకమైన యాంగ్జైటీ, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ దానివల్ల వాళ్ళు ఎక్కువ రోజులు సఫర్ అవుతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మీరన్న ఈ స్ట్రెస్, దానికి తోడు ఏం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి ఎవరికి తెలిసిపోతుంది, ఈ భయాలతో నలిగిపోయి ఈ స్ట్రెస్ వల్ల ప్రాబ్లం ఇంక్రీజ్ అయ్యే పరిస్థితులు ఉండవా?
డెఫినెట్గా ఉంటాయి. ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ది యాంగ్జైటీ, ఇట్ ఈస్ ది పర్ఫార్మెన్స్ ఇష్యూస్. దీనివల్లనే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతూ ఉంటుంది. చాలామందికి ఇది మనం ఒక 25 ఏళ్ల కిందట చూసుకున్నాము అని అంటే మెజారిటీ ఆఫ్ యంగ్ పేషెంట్స్లో ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తే దట్ వాజ్ బికాస్ ఆఫ్ సమ్ ఫిజికల్ ఇల్నెస్. ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయింది అని అంటే ది మెయిన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇస్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి? ఫస్ట్లీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, నాకు ఏమన్నా ఉందేమో, నేను చేయగలనా చేయలేనా, సాటిస్ఫై చేయగలనా చేయలేనా, లేకపోతే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా, వుడ్ ఐ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఫర్ లాంగ్ ఎనఫ్, ఈ ఆలోచనలు పెట్టుకోవడం. తర్వాత మనం ఒక 25 ఏళ్ల కిందట చూసుకున్నాము అని అంటే చాలామంది యంగ్ పేషెంట్స్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చే దానికి కారణము ఫిజికల్ కాజెస్ ఉండేవి. అంటే వాళ్ళకి లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ సమస్య వచ్చేది. కానీ ఈ మధ్య మనం చూసాము అని అంటే అట్లీస్ట్ ఒక 80 to 90% పైన సెక్షువల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే యంగ్ పేషెంట్స్కి వాళ్ళకి మెయిన్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ కాజెసే ఉంటున్నాయి. సైకలాజికల్ కాజెస్ అని అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ స్లీప్ అవ్వచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ బికాస్ ఆఫ్ అడల్ట్ కంటెంట్ వాళ్ళు చూసేది ఏదైనా అవ్వచ్చు. మెజారిటీ ఆఫ్ దమ్ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే స్క్రీన్ బేస్డ్ వర్క్ అయిపోయింది. స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నాము అని అంటే మన బాడీలో, మన మైండ్లో మెలటోనిన్ కానివ్వండి అవన్నీ సరిగ్గా రిలీజ్ అవ్వవు. అవి రిలీజ్ అవ్వనప్పుడు మన నిద్ర సరిగ్గా ఉండదు. నిద్ర సరిగ్గా లేనప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ టు అని మూడ్ డిజార్డర్ లేదా యాంగ్జైటీ డిజార్డర్స్కి లీడ్ చేయొచ్చు. సో ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్సే. మనం ఎప్పుడైనా సరే మనకి ముందు కనిపించేది ఒక చిన్న లైంగిక సమస్య అవ్వచ్చు, కానీ దాని వెనకాల దెర్ ఈజ్ అ హ్యూజ్ బ్యాటిల్. అండ్ దానివల్లనే ఈ ఇబ్బందులు అనేవి ఈ మధ్య ఇంకా కామన్ అయిపోతున్నాయి. మనం ఎంత తొందరగా దీన్ని ఐడెంటిఫై చేస్తామో దాన్ని అంత తొందరగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. యూజువల్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్లో మనం ఎలా చెప్తాము అని అంటే 1 బ్యాడ్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ గోయింగ్ టు లీడ్ టు 10 బ్యాడ్ సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్. అందరికీ కాదు, కొంతమంది ఎలా ఉంటారంటే ఈవెన్ వాళ్ళకి ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా నెక్స్ట్ టైం అరే నాకేం లేదు అని దే కెన్ పుష్ త్రూ ఇట్. బట్ కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే ఒక్కసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వగానే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు చెయ్యాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి ఆ మూడ్ ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళు బాగానే చేయగలుగుతాను, అరే లాస్ట్ టైం ఇలా అయింది ఇప్పుడు కూడా అలానే అవుతుందా, ఈసారి నేను మంచిగా చేయగలనా చేయలేనా, మా పార్ట్నర్ సాటిస్ఫై అవుతారా అవ్వరా, తను నిజంగా ఏమన్నా అనుకుంటున్నారా, నాతో చెప్పలేకపోతున్నారా, నాకు ఈ ప్రాబ్లం ఉందని నేను తనతో మాట్లాడగలనా. దిస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల కూడా వాళ్ళకి ఏమైపోతుంది అని అంటే ఉన్న చిన్న ప్రాబ్లం కాస్త పెద్ద ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. సో యూజువల్గా నా దగ్గరికి ప్రిమచర్ ఎజాక్యులేషన్ కోసము చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. అట్లీస్ట్ రోజుకి 1-2 పేషెంట్స్ మినిమం నాతో ఏం చెప్తారంటే సార్ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం వల్ల ఐ స్టాప్ హ్యావింగ్ ఇంటర్కోర్స్, మొత్తానికే దే స్టాప్ ఇట్. కానీ ప్రిమచర్ ఎజాక్యులేషన్ లాంటి దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అని మనం చెప్తాం. బట్ దే ఆర్ అవాయిడింగ్ ఇట్. అవాయిడ్ ఎందుకు చేస్తున్నారు? బికాస్ ఆఫ్ ది సైకలాజికల్ ఇష్యూ, బికాస్ ఆఫ్ ది ఫియర్. నేను పర్ఫామ్ చేయగలనా చేయలేనా, ఆ చేయలేనేమో అన్న భయంతోనే వాళ్ళు ఆపేస్తారు. డిస్టెన్స్ పెరిగిపోతుంటే ఇంకా మొత్తం డిస్టెన్స్ పెరిగే కొద్దీ నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ట్రై చేసినప్పుడు కూడా ఫియర్ ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటుంది. చిన్న జూబ్లీహిల్స్ అంత కొండని మనము మౌంట్ ఎవరెస్ట్ అంత చేస్తాం అనమాట మన మనసులో. సో దట్ బికమ్స్ ది మెయిన్ ఇష్యూ. సో దాని నుంచి మనం బయటికి తీసుకురావడానికి మళ్ళీ వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, లాట్ ఆఫ్ థెరపీ. దాని తర్వాతే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ మెంటల్ బ్లాక్ నుంచి వాళ్ళు బయటికి వచ్చారు అని అంటే దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్ స్మూదర్. మనం ఎప్పుడైనా ట్రైన్ని పట్టాల మీద దగ్గర తీసుకెళ్ళడానికే కష్టపడాలి, పట్టాలు ఎక్కింది అని అంటే వెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. సో దట్ ఇనీషియల్ ఆ బ్లాక్ నుంచి వాళ్ళకి ఆఫ్టర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వన్స్ టు గెట్ దెమ్ బ్యాక్ ఆన్ టు ది ట్రాక్ ఇట్ టేక్స్ టైమ్ అనమాట. ఒక్కసారి ట్రాక్ మీదకి వచ్చారంటే అంత స్మూత్గా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బట్ అక్కడ దాకా రావడానికే ఇట్ ఈస్ మచ్ మోర్ డిఫికల్ట్. ఓకే,